గాయ్స్ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారా? షార్ట్స్ అప్లోడ్ చేస్తే మీకు జీరో వ్యూస్ ప్రాబ్లం ఉందా? ఎవరైతే షార్ట్స్ అప్లోడ్ చేస్తే జీరో వ్యూస్ ప్రాబ్లం ఉందా? సో ఈ రోజు నేను ట్రిక్ అయితే చెప్పబోతున్నా. సో ట్రిక్ ఏంటంటే గాయ్స్, ఇక్కడ షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత దానికి జీరో వ్యూస్ ప్రాబ్లం ఉంది అనుకోండి, 100% మీకు 3 అవర్స్ తర్వాత సో జీరో వ్యూస్ ప్రాబ్లం ఉంటే మీరేం చేస్తారంటే దాన్ని బూస్ట్ చేసేయండి. సో బూస్ట్ చేసిన తర్వాత ఎలా రిజల్ట్ వస్తుందో చూడండి అనమాట. 100% రిజల్ట్ అయితే వస్తుంది. కంప్లీట్లీ ఈ వీడియోలో మొత్తం చూపిస్తా. షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, సో దాంతో పాటు బూస్ట్ ఎలా చేయాలి మొత్తం చూపిస్తే. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఎవరికైతే జీరో వ్యూస్ ప్రాబ్లం ఉందో షార్ట్స్ కి, సో కంప్లీట్లీ ఎలా పెడితే కూడా వ్యూస్ రాకుంటే మీరేం చేస్తారంటే కంప్లీట్లీ షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సో దాన్ని బూస్ట్ చేసి వదిలేండి. 100% రిజల్ట్ అయితే వస్తాయని నేనైతే చెప్తున్నా. కంప్లీట్ ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోండి. సో ఇట్లా యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింపుల్లీ మీకు ఇక్కడ అండ్ షార్ట్స్ రెగ్యులర్ ఎలా అప్లోడ్ చేస్తారో అలాగే అప్లోడ్ చేసేయండి. మీకు ఇక్కడ చూపిస్తారు, ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్లీ మనకి ఇక్కడ లైవ్ షార్ట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, వీడియో సెలెక్ట్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మీరు ఏదైతే షార్ట్స్ రెడీ చేసుకొని పెట్టుకుంటారు కదా అదే షార్ట్ తీసుకోండి. ఇక్కడ సో నేను షార్ట్ తీసుకుంటాను, ఎగ్జాంపుల్ కోసం ఈ షార్ట్ తీసుకుంటాను అండ్ ఇక్కడ నెక్స్ట్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ పటాపట్ చెప్పేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎక్కడ కూడా ల్యాగ్ చేస్తలేను. మీరు కొద్దిగా వీడియోలో వెయిట్ చేస్తూ ఉండండి. ఎందుకోసం అంటే వీడియో నేను కష్టపడి వీడియో తీస్తాను కాబట్టి కొద్దిగా సో వీడియో స్కిప్ చేస్తూ చూడకండి అనమాట. కంప్లీట్లీ మీకు షార్ట్స్ కి వ్యూస్ రాకుంటే మీరు ఇలా కంప్లీట్లీ ట్రై చేయండి, 100% మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు సాంగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ యాడ్ సౌండ్ ఉంది కదా, ఈ సాంగ్ అయితే పెట్టుకోండి. కంప్లీట్లీ సాంగ్ పెట్టుకోండి. ఎందుకోసం అంటే సాంగ్ పెడితే మన షార్ట్ అనేది వైరల్ అవుతుంది. కంప్లీట్లీ సాంగ్ అయితే పెట్టుకోండి. ఏ సాంగ్ అయినా పెట్టుకోండి, మీ ఇష్టం. సో ఇక్కడ నేను ఈ సాంగ్ పెడతా చూడండి, రాంబాయ్ లైక్ ఇది ఒక సాంగ్ పెడతాను అండ్ సెలెక్ట్ చేసేసిన చూడండి. సో ఇక్కడ నేను సాంగ్ అయితే పెట్టేసిన చూడండి గాయస్. ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ నెక్స్ట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ సో నేను జస్ట్ ఫ్యూ మినిట్లో షార్ట్ అయితే అప్లోడ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ షార్ట్ లో మీరు ఏం పెడతారంటే ట్రెండింగ్ షార్ట్స్ అని పెట్టుకోండి. సో మీరు కొత్తగా ఉంటే ట్రెండింగ్ షార్ట్స్ అని పెట్టుకోండి. ట్రెండింగ్ అండ్ ట్రెండింగ్ ఇంతే పెట్టుకోండి. ట్రెండింగ్ షార్ట్స్ ఇంతే పెట్టుకోండి, వేరే ఏం పెట్టుకోకండి. సో ఏ టైటిల్ అని పెట్టుకోవచ్చు, అంటే మీకు షార్ట్స్కి ఏది సంబంధించింది ఉంటుందో అదే టైటిల్ పెట్టుకోండి. కంప్లీట్లీ నేను ట్రెండింగ్ షార్ట్స్ అయితే పెడుతున్నా. అండ్ హ్యాష్ ట్యాగ్ కూడా సేమ్ ఏమి ఇస్తారంటే వైటీ షార్ట్స్ ఇస్తాను అనమాట. వైటీ అండ్ షార్ట్స్, వైటీ షార్ట్స్ ఇచ్చేసిన చూడండి. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే లాగి బట్టి కాపీ చేసేసుకోండి అండ్ ఇక్కడ కాపీ చేసేసుకొని సింప్లీ ఇట్లా వచ్చేయండి అనమాట. ఇక్కడ మీరు అండ్ మీకు చూపిస్తా చూడండి ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా, ఈ పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేసేసి ఏం చేస్తారంటే తమ్నెల్ అయితే మంచిగా బడియా తమ్నెల్ అయితే రెడీ చేసుకోండి. ఎందుకోసం అంటే ఇక్కడ మనకు తమ్నెల్ పైన కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి షార్ట్స్కి. సో సర్చ్ బార్లో వెళ్తే తమ్నెల్ పైన డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఏదైనా నవ్వే సింబల్ అయితే ఇట్లా పెట్టుకోండి. డిఫరెంట్ అయితే బాగుంటుంది. ఓకే, సో ఇట్లా పెట్టుకున్న తర్వాత గాయస్ ఇక్కడ కొద్దిగా మంచిగా అనిపిస్తాయి అనమాట. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ సో ఇవన్నీ మీకు తెలిసిన విషయమే, మొత్తం చెప్పాను. ఇక్కడ మొత్తం ఇవన్నీ చెప్పాను అనమాట. ఇక్కడ అల్టెడ్ కంటెంట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నో పెట్టేసేయండి. సింప్లీ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి, ఇంతే అనమాట. సో ఇక్కడ నేను చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ మీకు ఇక్కడ అప్లోడ్ చేసేస్తున్నా చూడండి, మీ కళ్ళ ముందట అప్లోడ్ చేసేస్తున్నా. సో ఇదే షార్ట్స్ నేను మీకు బూస్ట్ చేసి చూపిస్తాను అనమాట. అప్పటి వరకు మనం అప్లోడ్ అయితే అయిపోతుంది. జస్ట్ నేను సో వైటిస్ట్లో వెళ్ళిపోతాను. ఏదైతే టైటిల్ అనేది కాపీ చేసేసుకున్నామో ఆ టైటిల్ మొత్తం డిస్క్రిప్షన్ లో యాడ్ చేసేసి మనం షేర్ చేద్దాం అప్పటి వరకు. ఓకే గాయస్, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ వైటీ స్టూడియో ఉంది కదా, ఈ వైటీ స్టూడియో సెలెక్ట్ చేస్తాను. వైటీ స్టూడియో సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ మనం కంటెంట్ వెళ్ళిపోతే షార్ట్స్ అది మనకు దొరుకుతాయి. ఏదైతే అప్లోడ్ అవుతున్నదో అదే షార్ట్ మనం సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ కంటెంట్ వెళ్ళిపోతాను. కంటెంట్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఫాస్ట్ చెప్తున్నాను అనమాట. ఎందుకోసం అంటే ఆడియన్స్ వెయిటింగ్ లో ఉండలేరు కాబట్టి కొద్దిగా ఫాస్ట్ గా చెప్తాను అనమాట. గాయస్ ఇక్కడ చూడండి, గాయస్ ఇక్కడ మనకు షార్ట్ అయితే అప్లోడ్ అయిపోయింది. గాయస్ ఇక్కడ చూడండి, ఓ మై గాడ్, జస్ట్ ఫ్యూ మినిట్లో అప్లోడ్ అయితే అయిపోయింది. చూడండి షార్ట్ అయితే అప్లోడ్ అయిపోయిందా. సో ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ దీన్ని ఏం చేస్తాను, 3 డాష్ ఉందిగా, ఈ 3 డాష్ సెలెక్ట్ చేసేస్తాను. 3 డాష్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిట్లో వెళ్ళిపోతాను. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. దీనికి పెద్ద హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వకండి, ఏం ఇవ్వకండి. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ డిస్క్రిప్షన్లో వెళ్ళిపోండి. సో ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి అండ్ సింప్లీ మనం టైటిల్ కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసిన చూడండి సింప్లీ. అండ్ ఇప్పుడు సేవ్ చేస్తా చూడండి. అండ్ 1 సెకండ్, అది ఇక్కడ ఇది ఉందన్నమాట, సేవ్ చేస్తా చూడండి. ఇట్లా సేవ్ అయితే అయిపోతుంది. వన్స్ సేవ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ 3 డాష్ మళ్ళీ వెళ్ళిపోండి. 3 డాష్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మళ్ళీ ఎడిట్లో వెళ్ళిపోండి. ఎడిట్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు సేమ్ పబ్లిక్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు విజిబిలిటీ అన్లిస్టెడ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసేసి అండ్ ఇక్కడ పబ్లిక్ చేసేయండి. సింప్లీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ నేను కళ్ళ ముందట సేవ్ చేస్తున్నా. దీన్ని నేను బూస్ట్ చేస్తాను. ఎలా బూస్ట్ చేస్తా అంటే గాయస్ ఇక్కడ మీరు చూడండి, 100% బూస్ట్ చేసి చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ సేవ్ ఉంది కదా. సో ఇప్పుడు పబ్లిక్ చేసేటట్టు చూడండి, ఇలా వన్స్ క్లిక్ చేసిన తర్వాత పబ్లిక్ అయితే అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇట్లా పబ్లిక్ అయిపోతుంది చూడండి గాయస్, పబ్లిక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తా అంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడనే 3 డాష్ సెలెక్ట్ చేసేసుకోండి అండ్ దీన్ని నేను బూస్ట్ చేస్తున్నాను అనమాట. ఓ మై గాడ్, బూస్ట్ ఎలా చేయాలి గాయస్ ఇక్కడ చూడండి చూపిస్తా. ఇక్కడ షేర్ వీడియో ఉంది కదా, షేర్ వీడియో సెలెక్ట్ చేసేయండి. షేర్ వీడియో సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకు వాట్సాప్ ఉంటుంది చూడండి. ఇక్కడ వాట్సాప్ ఉందో లేదో దీంట్లో ఉంది. వాట్సాప్ సెలెక్ట్ చేసేసి గాయస్ ఇక్కడ పర్సనల్ డాటా అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదా మీ ఎవరిదైనా ఫోన్ నెంబర్ లైక్ ఎవరిదైనా ఉంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు మై సెల్ఫ్ ఉంది చూడండి, మై సెల్ఫ్ సెలెక్ట్ చేసేసి అండ్ ఓకే చేసేస్తాను అనమాట. సో ఓకే అయితే అయిపోయింది. సో సింపుల్ ఇక్కడైతే వచ్చేసింది కదా.
సో దీన్ని మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు మీరేం చేస్తారంటే సింపుల్ బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ మీకు యూట్యూబ్లో వెళ్ళిపోండి. యూట్యూబ్లో వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ ఇక్కడ మీరు ఏదైతే షార్ట్స్ మీ ఛానల్లో అప్లోడ్ చేసిండ్రో ఆ ఛానల్ మీరు సో లాగౌట్ చేసేయండి. వేరే ఛానల్ లాగిన్ చేయండి అనమాట. మీకు చూపిస్తా చూడండి, వేరే ఛానల్ లాగిన్ చేసి చూపిస్తా. ఇది వాయిస్ అన్ని వ్లాగ్స్ ఉంది కదా, దీన్ని స్విచ్ చేస్తాను, వేరే ఛానల్ అది లాగిన్ చేస్తాను అనమాట. పటాపట అయితే చేసేస్తాను అనమాట. చూడండి నేను వేరే ఛానల్ అయితే లాగిన్ చేసిన, సింపుల్ దీన్ని బ్యాక్ వస్తాను. సో ఇప్పుడు వాట్సాప్లో వెళ్ళిపోతాను అండ్ ఇక్కడ వాట్సాప్లో వచ్చేసిన చూడండి. సో వాట్సాప్లో వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా క్లిక్ చేయండి. సో దీంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ మీ షార్ట్ అయితే వచ్చింది కదా, దీంట్లో పైకి స్క్రోల్ చేయండి. సో మన షార్ట్ చూడకండి అండ్ కింది షార్ట్స్ అనేది 5 సెకండ్స్ చూడండి, మళ్ళీ ఇక్కడ 5 సెకండ్స్ చూడండి, అంటే వేరే వేరే షార్ట్స్ 5 సెకండ్స్ చూడండి, మళ్ళీ పైకి స్క్రోల్ చేయండి. మళ్ళీ పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఈ షార్ట్ కూడా 5 సెకండ్స్ చూడండి. పటాపట్ చెప్తున్నాను అనమాట గాయస్ ఇక్కడ. ఇది కూడా షార్ట్ 5 స్క్రోల్ చేయండి, ఈ షార్ట్ కూడా 5 సెకండ్స్ చూడండి. సో ఈ షార్ట్ కూడా 5 సెకండ్స్ చూసిన తర్వాత మన షార్ట్స్ కి కిందికి రండి అనమాట. ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి. ఇంకా మళ్ళీ ఇది షార్ట్ కూడా 5 సెకండ్స్ చూడండి, ఇట్లా కిందికి రండి. ఈ షార్ట్ అనేది 5 సెకండ్స్ చూడండి. సో పటాపట్ చెప్తున్నా, కొద్దిగా తొందర అవుతుంది అనమాట. సో ఇది 5 సెకండ్స్ చూసిన తర్వాత కిందికి రండి. ఇట్లా వచ్చిన తర్వాత మన షార్ట్ వచ్చింది చూడండి గాయస్ ఇక్కడ. మన షార్ట్ అయితే వచ్చింది కదా. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే గాయస్ కదా చూడండి, మన షార్ట్ అయితే వచ్చేసింది కదా, పూర్తిగా చూసేయండి. మన షార్ట్ పూర్తిగా చూసిన తర్వాత ఇక్కడ లైక్ ఉంది, లైక్ అయితే ఇచ్చండి. ఒక లైక్ ఇచ్చిన తర్వాత కిరాక్ వ్యూస్ వస్తాయి చూడండి గాయస్ ఇక్కడ. సో దీన్నే బూస్ట్ అంటారు అనమాట గాయస్ ఇక్కడ. బూస్ట్ అయితే ఇలా చేసేయండి, 100% రిజల్ట్ అయితే వస్తాయని నేనైతే చెప్తాను అనమాట. నేను చేసిన కాబట్టి మీకు చెప్తున్నా అనమాట. ఇలా అయితే బూస్ట్ చేసేయండి. ఈ 2025లో ఎవరు చెప్పండి ట్రిక్ అయితే చెప్తున్నా, కంప్లీట్లీ మీరు ఇలా బూస్ట్ అయితే చేసేయండి. సో షార్ట్స్ అయితే అలా అప్లోడ్ చేసేయండి, 100% రిజల్ట్ అయితే వస్తాయని నేనైతే చెప్తాను అనమాట. సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.